ఒక మంచి కార్యక్రమం. పోలీస్ అనేది ఉద్యోగం కాదు, పోలీస్ అనేది మా బాధ్యత అని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి సిద్ధపడ్డ కమిషనరేట్ విజయవాడ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ డ్రగ్స్ మీద పోరాటానికి పెడల్ అగైనెస్ట్ డ్రగ్ పెడలింగ్ అని ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ సమాజ నిర్మాణానికి, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి కూడా వాళ్ళంటూ ఒక సందేశం ఇవ్వడానికి ముందుకొచ్చిన మా పోలీస్ యంత్రాంగానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ మీద పోరాటం అన్నది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తేనో జరిగేది కాదు. సుమారుగా 5-6 డిపార్ట్మెంట్లు కలిపి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దానికి ఎప్పటికెప్పుడు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఏ పోలీస్ ఏ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినా తన వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా వాళ్ళని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మన డీసీపీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయవాడ కమిషనరేట్కి ఒక బ్యూటీనెస్ ఉంది. పోలీసు రెవెన్యూ రెండూ కూడా అన్నదమ్ముల్లా పనిచేసే పరిస్థితి ఎప్పుడూ కూడా ఈ విజయవాడ కమిషనరేట్కి కనిపిస్తూ ఉంటుంది. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎప్పుడు కూడా మా సిపి గారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా చాలా నిబద్ధతతో, చాలా విషయం చెప్పాలంటే చాలా మంచిగా డిజైన్ చేసి ప్రోగ్రాం చేస్తారు. ఆ ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం అయినా కూడా నేనున్నానంటూ ముందుకొచ్చి మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీనికి ప్రోత్సాహాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇందాకే నేను చెప్పాను, విజయవాడ ప్రజలు దేనికైనా ముందుంటారు, ముందుకొచ్చి నడిపిస్తారు, మంచి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పాను. దానికి ప్రధానమైన కారణమైన మా ఎంపీ, మా సోదరుడు ఎంపీ కేసినేని చిన్ని గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే మా గద్దె రామ్మోహన్ రావు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఈగల్ కార్యక్రమం ద్వారా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూనే పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా యువత భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిపిస్తున్న ఈగల్ ఐసీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అని చెప్పాలి మా సిపి గారి గురించి. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా సక్సెసే. ఎందుకంటే విజయవాడ వేదికగా ఆయన చేసిన అనేక రిఫార్మ్స్ ఈరోజు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే జిల్లాలోనే మొట్టమొదటిసారిగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా సర్వేలెన్సెస్ని చాలా ఈజీ చేసి ఎక్కడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు అని ఒక మంచి కాన్సెప్ట్ మీద దాతల్ని కూడా ముందుకు ఆహ్వానించి ఈరోజు విజయవాడ కమిషనరేట్ అంతా కలిపి సుమారుగా 12,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా మా సిపి రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా డ్రోన్స్ని కూడా ఈరోజు డ్రోన్స్ని ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, డ్రోన్స్ని ఆపరేట్ చేయడానికి కూడా మహిళా కానిస్టేబుల్ని ట్రైన్ చేసి ఈరోజు డ్రోన్స్ని కూడా ఆపరేట్ చేయడమే కాకుండా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా విజయవాడ అనేసరికి కనకదుర్గమ్మ ఆలయం ఒకవైపు, ఒక పక్క నుంచి అమరావతి దగ్గరలో ఉంటుంది, ఒక పక్క నుంచి విఐపి తాకుడు ఉంటుంది, ఒక పక్క నుంచి భక్తుల తాకుడు ఉంటుంది. ఎలాంటి అవంతరాలు వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యతను తీసుకోవడం ఒక ఎత్తు. దీనికి వెనకాతల నుంచి సైనికుల్లా పనిచేసే డీసీపీలు ఒకవైపు నుంచి వ్యాఖ్యాతగా ఉన్నప్పటికీ కూడా, ఇందాక సత్యకుమార్ యాదవ్ గారు అన్నారు ఫస్ట్ టైం వ్యాఖ్యాత అని. ఆవిడ ఫస్ట్ టైం వ్యాఖ్యాత కాదండి, ఆవిడ ఎప్పటి నుంచో వ్యాఖ్యాతే. ఎంతోమంది పిల్లల భవిష్యత్తును ముందుకు నడిపించిన మా డీసీపీ సరిత గారికి, అదేవిధంగా కృష్ణకాంత్ గారికి, ముఖ్యంగా మా ట్రాఫిక్ డీసీపీ గారికి, ఇంకా ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు విజయవాడ కమిషనర్ ఇంత అద్భుతంగా పనిచేస్తుందంటే కమిషనర్ దగ్గర నుంచి కింద హోంగార్డ్ వరకు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆడపిల్లలు ముందుకొచ్చారు. నిజంగా వాళ్ళందరినీ కూడా చాలా అభినందించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం వెనుకాతల చాలామంది ఉంటారు. ఇందాక సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చిన మా 5 మహిళా మనులకి కూడా, నా సోదరి మనులకి నేను సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే సెలబ్రిటీ అంటే ఏదో సినిమాల్లోనో క్రీడాకారుల్లోనో వచ్చేవాళ్ళు కాదు. సమాజ శ్రేయస్సు గురించి, సమాజ చైతన్యం గురించి పాటుపడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెలబ్రిటీయే. ఆ 5 సెలబ్రిటీస్కి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ తరపున, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున
నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ ఐదుగురు ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కొంతమంది తల్లుల ఆవేదన, ఎంతోమంది తండ్రుల తాలూకా మనోవేదన, నా బిడ్డ పాడైపోతున్నాడే, కళ్ళ ముందు పాడైపోతున్నాడు, నా బిడ్డ ప్రాణాలు వదిలేస్తున్నాడని ఎంతోమంది తల్లిదండ్రుల తాలూకా ఆవేదన, అదేవిధంగా ఎంతోమంది ఆడబిడ్డల తాలూకా మాన మర్యాదలు కాపాడటానికి, ఈరోజు యువత భవిష్యత్తుని ఈరోజు తీర్చిదిద్దడానికి తమ కుటుంబాలని సైతం పక్కన పెట్టి, తమ పిల్లల్ని సైతం పక్కన పెట్టి 35 రోజుల పాటు గ్రామాల్లో తిరుగుతాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం, మాతో పాటు అడుగు కలపండి, డ్రగ్స్ని దూరం చేద్దామని సమాజ హితం గురించి పోరాటం చేయడానికి సిద్ధపడ్డ ఆ ఐదుగురు కూడా ఈరోజు కడలి రేవతి, గుమ్మడి హైమావతి, షేక్ బీబీ శైలజ, షేవ్ త్రివేణి, వాయిబోయిన ఉషారాణి, ఈ ఐదుగురికి కూడా డిపార్ట్మెంట్ తరపున నేను ప్రత్యేకంగా వాళ్ళ ఐదుగురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరికీ కూడా మీ అందరి తరపున ఒక సెల్యూట్ చేయాలి నేను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం చేయాలి, ఈ డ్రగ్స్ మీద పోరాటం చేయాలి. యువగలం పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయింది. ఆ యువగలం పాదయాత్రలోనే ఈ డ్రగ్స్ మీద పోరాటానికి బీజం పడింది. ఒక అక్క ఆవేదన, ఒక చెల్లెల ఆవేదన నారా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు గారిని తాకింది. ఆ రోజే మాకు ఇన్ఫార్మ్ చేశారు. నేను హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండానే డ్రగ్స్ మీద పోరాటం చేయాలి, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అంటే ఈగల్ అని చెప్పి మేము పెట్టింది కాదండి. అది ఏదో మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి పెట్టిన పేరు కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోట్లోంచి వచ్చిన ఆ ఈగల్, ఆ డేగ కన్ను అన్నది ఈరోజు ప్రతి ఒక్క గాంజా మొక్క మీద కూడా ఈరోజు డేగ కన్ను పడుతుంది. గాంజా మొక్క మీదే కాదు, గాంజా పండించేవాడి మీద, గాంజా సరఫరా చేసేవాడి మీద, గాంజా తీసుకున్నవాడి మీద, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసేవాడి మీద, ప్రతి ఒక్కడి మీద కూడా ఈరోజు ఈగ డేగ కన్ను కనపడి ఈరోజు డ్రగ్స్ నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాం. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా, 2019-24 వరకు ఒక కుటీర పరిశ్రమల ఇంట్లలో పెంపకం అంటే తోట పనిలోని కూడా పెంచుకునే మొక్కల గంజాయిలు పెంచుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా మొక్క లేదు అని చెప్పడానికి ఈరోజు గర్వంగా ఒక హోమ్ మినిస్టర్గా చెప్పే స్థాయికి తీసుకొచ్చిన ఈగల్ టాస్క్ ఫోర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇందాకే మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, సుమారుగా 1,00,000 కేజీల గాంజా ఈరోజు ధ్వంసం చేశాం. ఎక్కడి నుంచి వస్తుంది గాంజా అనేది? చుట్టుపక్కల ఒరిస్సా నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చిన వెంటనే పట్టుకొని దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా వాటి తాలూకా మూలాలు ఎక్కడున్నాయో ఎత్తికి వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా జప్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ. అదే కాకుండా ఈరోజు ఎక్కడైనా డ్రగ్స్లోనే కానీ గాంజాలో పట్టుబడిన వాళ్ళకి శిక్షలు పడేదానికి లేట్ అవ్వకుండా ఇమీడియట్గా వాళ్ళకి జైలు శిక్ష పడేదానికి సుమారుగా 10 సంవత్సరాల పైన జైలు శిక్షలు పడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఒక నేరస్తులుగా కాకుండా ఒక బాధితులుగా మేము ఈరోజు ట్రీట్ చేస్తూనే వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్లు పెంచి, ఇప్పుడే ఇందాకే నేను సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడినా, సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు ఇంకా డీఅడిక్షన్ సెంటర్స్ పెంచాలి, కంపల్సరీగా వీళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని. చాలా మందిలో ఉన్నది ఏంటంటే, చాలామందికి శత్రువు మనకి కత్తితో వస్తాడు, తుపాకీతో వస్తాడు, కర్రతో వస్తాడు, చంపడానికి వస్తాడు. కానీ డ్రగ్ గంజా అనే శత్రువు మన దగ్గర ఆనందం తీసుకొని వస్తాడని చెప్పి వస్తాడు, మనకు హుషారుని ఇస్తానని చెప్పి తీసుకొని వస్తాడు, ఒక మొత్తుని ఇస్తానని చెప్పి తీసుకొని వస్తాడు. కంపల్సరీగా ఇక్కడ చాలామంది పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఒక తరమే నాశనమయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు మీ భవిష్యత్తు గురించి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇక్కడ అక్క చెల్లెలు, మీ అక్క చెల్లెలు లాంటి 5గురు మీ భవిష్యత్తు గురించి వాళ్ళ బిడ్డల్ని కూడా ఇంట్లో పెట్టి ఈరోజు 35 రోజుల పాటు మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మీరే కలిసికట్టుగా వాళ్ళందరికీ యాత్ర కూడా ముగిసే వరకు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉంది. ఒక బిడ్డలుగా చెప్తున్నా, ఒక తల్లిగా మీ అందరికీ కూడా చెప్తున్నా, చాలామందికి రాని పదం ఏంటంటే నో అన్న పదం. చాలామందికి మొహమాటం ఎక్కువయ్యి దారా ఒక్కసారి తీద్దామంటే నో అన్న పదం ఆ ఒక్కరోజు నువ్వు మాట్లాడితే ప్రతిదీ కూడా నీ సొంతం అవుతుంది. చదువు నీ సొంతం అవుతుంది, ఉద్యోగం నీ సొంతం అవుతుంది, నువ్వు అనుకున్నట్టుగానే జీవితం నీ సొంతం అవుతుంది, నీ తల్లిదండ్రుల సంతోషం నీ సొంతం అవుతుంది. అదే కనుక ఆ రోజు నువ్వు నో అని చెప్పకపోతే నీ దగ్గర చదువు ఉండదు,
మంచి ఉద్యోగం ఉండదు, మంచి భవిష్యత్తు ఉండదు. ఆఖరికి నీ తల్లిదండ్రులు కూడా, నీ సొసైటీ కూడా నిన్ను వెలివేసే కార్యక్రమానికి ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను మొన్న లాస్ట్ టైం కూడా రాఖీ పండుగ రోజు ఒక ప్రిజన్కి వెళ్ళి ఓన్లీ డ్రగ్స్లో పట్టుబడ్డ నిందితులతో నేను రాఖీ కట్టడానికి వెళ్తే సుమారుగా నేను 30 మందికి రాఖీ కడితే 30 మంది కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి బెయిల్ ఇచ్చేదానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిరాకరించిన పరిస్థితి. అమ్మ, మీ అందరికీ కూడా చిన్నవాళ్ళైనా చేతులెత్తి నమస్కరించి మాట్లాడుతున్నా, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, తల్లిదండ్రుల ఆవేదన ఒక్కసారి ఆలోచించుకోండి. నీ తల్లి, నీ తండ్రి, నీ చదువు గురించి, నీ భవిష్యత్తు గురించి ఒక పూట తిని ఒక పూట తినకుండా మీరు ఉంటే బాగుంటుందని మీకు మంచి బట్టలు కుట్టించడానికి, మీకు మంచి తిండి పెట్టించడానికి, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఈరోజు గౌరవ మంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్న ఒకే ఒక ఇనిషియేషన్ చెప్పి నేను ఇక ముగిస్తా. చాలామంది ఎన్నెన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది గ్రామ స్థాయి నుంచి జరగాలి, స్కూల్ స్థాయి నుంచి జరగాలి. యాక్ట్ల మీద, చట్టాల మీద అవగాహన రావాలి అని ఈరోజు ఎన్నో ఈగల్ టీంని ఏర్పాటు చేసి ప్రతి స్కూల్లోని కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఏదో మాలాంటి వాళ్ళమో పోలీసులో లేకపోతే లాయర్లో వచ్చి మాట్లాడడం కాదు. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. మొన్న ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఆయన చెప్పారు. ఈరోజు మనల్ని కని పెంచిన మన తల్లి, ఏ రోజైతే నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చేయడం మొదలుపెట్టావో అదే పెద్ద తప్పు. నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన పదాన్ని పదే పదే మేము కూడా ప్రతి స్టేజ్ మీద చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ, ఆడబిడ్డలు, అదేవిధంగా పిల్లలు, మగపిల్లలు, మీ భవిష్యత్తు గురించి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అక్క చెల్లెళ్ళు మీ గురించి ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. మొన్న రీసెంట్గా విశాఖపట్నం రీసెంట్లో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా అభ్యుదయ యాత్ర అని చెప్పి 20 మంది కానిస్టేబుల్స్ సుమారుగా 73 రోజుల పైన 1300 కిలోమీటర్లు ఇలాగే సైకిల్ యాత్ర చేసి 501 గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. అలా చేసినందుకు వీళ్ళకేమి మెడల్స్ ఇవ్వరు, వీళ్ళకేమి ప్రైజ్ మనీలు ఇవ్వరు. మీకు వీళ్ళందరూ చేసింది ఏంటంటే, మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మేము పోలీసులుగా జీతాలు తీసుకోవడమే కాదు, మా బిడ్డల భవిష్యత్తు గురించి, తరతరాల భవిష్యత్తు గురించి మేము కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తాం, ఒక చెయ్యి అందిస్తామని చెప్పి ఇలాగ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా బాసటగా నిలవాలి, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అక్క చెల్లెలందరికీ కూడా మనం బాసటగా నిలబడాలని, ఈ జిల్లాలో తిరిగే ప్రతి చోట కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళకి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనం అందరూ ఒక్కసారి డ్రగ్స్కి నో చెప్పాలి. ఈరోజు మీరందరూ కూడా ఎట్టి పరిస్థితులని డ్రగ్స్ అనేవి మన చుట్టుపక్కల కూడా కనిపించకుండా చేసే బాధ్యతని తీసుకుంటామని మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచిన విజయవాడ కమిషనర్ గారికి, రాజశేఖర్ బాబు గారికి, ఆ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ 5 అక్క చెల్లెలకి కూడా మా పోలీస్ చెల్లెమ్మలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.